తండ్రి. పరిశుద్ధుడైన దేవా, నీకే స్తోత్రాలు. మా ఎడల మీరు కలిగిన నీ దీర్ఘశాంతమును బట్టి మరొకసారి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను ప్రభు. ఈ చక్కని గంభీరమైన సమయంలో నీ పాదములను చేరి రావటానికి కొరకాయి మీరిచ్చిన చక్కని అవకాశాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు. యేసయ్యా, ఈనాడు ప్రభదేవా ఈ పరిస్థితులలో క్షేమకరమైనగా ఉన్నానంటే కేవలము నీ కృప. నాకంటే చిన్నవారు పెద్దవారు యోగ్యులు ఎన్నో తలాంతులు కలిగిన వారు, ఆత్మీయమైన శ్రేష్టమైన స్థితిలో ఉన్నవారు కాలము చేసి వెళ్ళిపోయారు. అయోగ్యుడైన నన్ను ఇంకా జ్ఞాపకం చేసుకొని నా జీవిత ప్రతి అవసరతలను ఎరిగినవాడవై నాతో మాట్లాడటానికి కొరకే మీరు ఇష్టపడినందుకు నీకే స్తోత్రాలు. అందుకనే ప్రభదేవ, ఎంతోమంది లోకములో లోక ఇచ్ఛలలో పడి ఉంటుండగా నన్ను నీ సన్నిధిలోనికి తోడుకొని తెచ్చావు నీకే స్తోత్రాలు. నీ కలువరి సిలువ యొక్క శాశ్వతమైన నీ ప్రేమ, నీ మార్పు చెందని నిస్వార్థమైన నీ యొక్క మారని ప్రేమ, త్యాగ సహితమైన ప్రేమ, ప్రాణము పెట్టినంతగా మీరు చూపించిన నీ సిలువ ప్రేమను బట్టి నీకే స్తోత్రాలు. యేసయ్యా, చేరి వచ్చిన మా అందరితో మీరు మాట్లాడండి. వినగలిగే చెవిని దయచేయండి గ్రహించగలిగి లోబడి దానిని అనుసరించి నడుచుకోగలిగినట్టు యొక్క మనస్సాక్షిని దయచేయండి. వదనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంకా ఎవరైనా రావాలని ఆశ కలిగినట్లయితే వారందరి కొరకును ప్రార్థిస్తుంటున్నాను. మీ ఆత్మ యొక్క తాకుదలలో ఉంచండి. బలహీనుడైన నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటూ నీ సిలువ చాటును మరుగుపరిచి నీ పరలోక రాజ్యము కొరకై సిద్ధపరిచండి. నా ప్రభును నా రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తి కలిగిన ఔన్నత్య నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తిరిగి మన భాగాన్ని మనమందరము కలిసి చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 26, 21వ చరణం చివరి భాగం మాత్రమే చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 2, 26వ చరణం, 21 చివరి భాగం మాత్రమే. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. చాలు. దేవుడు మరొకసారి ఈ పరిశుద్ధ లేఖన భాగములను మనందరి కొరకై ఆశీర్వదించి దీవించునుగాక. బాల్య దినములలో ఉన్న బాలుడైన సమూయేలును గురించి పరిశుద్ధాత్మదేవుడు వ్రాయించిన సత్యముతో కూడిన యథార్థమైన మాటలు. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. అయితే అతడు బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. ఈ మాటలు చాలా గంభీరమైనవి. ఈరోజు ప్రపంచంలో మనుషులు 2 రకాలుగా ఎదుగుతున్నారు. ఒకరు దేవుని సన్నిధిలో ఉండి ఎదుగుతున్నారు, రెండవ రకం లోకములో ఉండి ఎదుగుతున్నారు. ఈ 2 ఎదుగుదలలో కూడా ఉన్నాయి. అయితే దేవుని సన్నిధిలో ఉండి ఎదుగుదలలో, అభివృద్ధి పరచుటలో, ఇంకా ఉన్నతమైన స్థితికి వచ్చుటలో ఉన్న ఆనందం 100% ఉంటుంది. అది మనలను విడిచిపెట్టి పోయేది కాదు. కానీ అదే సమయంలో లోకములో ఉండి, పాపముల్లో ఉండి, శరీరాశ, నేత్రాశ, జీవపు డంభముల్లో ఉండి ఎదుగుతూ కూడా ఉండవచ్చు. కానీ ఆ సంతోషం మనకు
మనశ్శాంతిని పోగొడుతుంది, నెమ్మదిని పోగొడుతుంది. శ్రేష్టమైన అద్భుతమైన ఆ స్థితులన్నిటిని కూడా మన నుండి దూరం చేస్తుంది. దేవుడు ఆల్రెడీ మన అంతరంగములో, మన హృదయంతరంగములో మానసికముగా మనలను ఎంతో శ్రేష్టమైన ఒక అద్భుతమైన స్థానములోనికి మనల్ని తీసుకురావటానికి కొరకై మనలను తన పోలికలో, తన స్వరూపములో చేసుకున్నాడు. తన ఆనందము మనం, తన సంతోషము మనం, తన ఆలోచన మనం, తన యొక్క సంకల్పము మనం, తను ఏమై ఉన్నాడో మనల్ని గురించి అది మనం. అయితే ఈరోజు దాని నుండి మానవుడు దూరమైపోతూ వచ్చాడు. ఏదేను తోటలో ఉన్నప్పుడు బాగుగా ఉన్నాడు. ఏ విధమైన భయము, ఆందోళన, దిగులు, సిగ్గు అనేటువంటిది ఎరుగక తన జీవితాన్ని కొనసాగించాడు. కానీ ఎప్పుడైతే పాపము చేశాడో, ఏదైనా తోట నుంచి గెంటివేయబడ్డాడో, అప్పటి నుంచి మానవుని హృదయం ఒక శూన్యముతో ఉండిపోతూ ఉన్నది. ఆ శూన్యమును నింపగలిగినది దేవుని యొక్క పరిశుద్ధాత్మ, దేవుని శక్తి మాత్రమే. ఆ హృదయాన్ని, ఆ శూన్యతను నింపుకోవటానికి కొరకే ప్రజలు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నెట్లోకి వెళ్ళి సిఎస్సి లూయిస్ అని క్లిక్ చేయండి. సిఎస్ లూయిస్ గొప్ప సైంటిస్ట్ ఆయన. అతడు ప్రారంభములో నాస్తికుడు. అతని పేరుని ఒక ఛానల్ ఉంది. భయంకరమైన నాస్తికుడు. అతడు క్రీస్తు యేసు ప్రభువుని అంగీకరించిన తరువాత అతను చెబుతున్న మాటలలో ఒక ప్రాముఖ్యమైన మాట నేను చెప్పింది. ఇప్పుడు జీవితములో, మానవుడు జీవితములో, ప్రపంచములో ఉన్న ప్రతి ఒక్కరి జీవితములో ఒక శూన్యత ఉంటుంది. ఈ శూన్యతను నింపగలిగినది ఈ లోకములో జ్ఞానము కాదు, తాత్వికమైన జ్ఞానము కాదు, లేకపోతే ఖగోళ శాస్త్రమును సంబంధించిన జ్ఞానము కాదు, హ్యూమన్ బాడీని గురించిన జ్ఞానము కాదు, అలానే భూగత శాస్త్రమును గురించిన జ్ఞానము కాదు, ఇంకా ఏదో కాస్మాలజీని గురించిన జ్ఞానము కాదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే ఆ శూన్యతను నింపగలడు అని తాను అనుభవపూర్వకముగా ఎరిగి ప్రపంచానికి యేసుక్రీస్తు ప్రభు వాక్యాన్ని గురించి బోధించిన గొప్ప శాస్త్రవేత్త. సో ప్రియమైన వలన ఈ శూన్యతను నింపుకోవటానికి కొరకు యవనస్తులు ఈరోజు పరిపరి విధములుగా ప్రయాసపడుతున్నారు. నో, బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి, దేవుని సన్నిధిలో అక్కడ ఇంకా ఏలీ ఉన్నాడు, ఏలీ కుమారులు ఉన్నారు. వారందరికంటే ఎక్కువగా ఎదగగలుగుతున్నాడు. దేవుని దయలో, మనుషుల దయలో అన్ని రకములుగా వర్ధిల్లగలుగుతున్నాడు. లోకములు అంటారు 3 పువ్వులు 6 కాయలలాగా తన జీవితములో దినదినము అతడు ఎక్కడ కూడా క్షీణించిపోవటం అనేది తన జీవితంలో మనం చూడం. యవనస్తులారా, అతడు మనకు ఒక ఆదర్శమైన కనుక యవనస్తుడు, బాలుడు మనకి. అందుకని ఆ భాగాన్ని బేస్ చేసుకొని మనం అనేక విషయాలు తెలుసుకుంటున్నాం. ఈరోజు నా దినభాగములో నుండి ఒక మాట జ్ఞాపకం చేస్తాను. అదే సమయంలో నా దినభాగములో నుండి కూడా కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. మొదటిదిగా 6వ అధ్యాయం మార్కు సువార్త 6వ అధ్యాయం. మనమందరము కలిసి చదువుకుందాం. 22వ చరణం చదువుకుందాం అందరం కలిసి.
మార్కు సువార్త 6:22. అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరిచెను గనుక రాజు, నీకిష్టమైనది ఏదైనను నన్ను అడుగుము, నేను నీకిచ్చెదనని ఆ చిన్నదానితో చెప్పాను. సో ఇక్కడ ఈ సందర్భం మీ అందరికీ తెలుసు, కానీ ఈ మాట ఈ రాత్రి మీ ఎదురు తీసుకురావాలని ఆశిస్తుంటున్నాను. అక్కడ 21వ వచనంలో చూస్తే, హేరోదు తన జనన దినోత్సవమందు తన ప్రధానులకును సహస్రాధిపతులకును గలిలయ దేశ ప్రముఖులకును విందు చేయించెను. హేరోదు రాజు ప్రాముఖ్యమైన తన యొక్క సంస్థానములో, తన రాజ్యములో ఉన్న అనేకులు ప్రముఖులకు ఒక గొప్ప విందు చేయించాడు. ఇప్పుడు విందు చేస్తూ ఉన్న సమయంలో ఆ మధ్యలో ఒక పాట కచేరీ పెట్టాడు, డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టాడు. అందులో హేరోదు తన తమ్ముడు భార్య అయిన హేరోదియను ఉంచుకున్నాడు. హేరోదు తమ్ముడైన ఫిలిప్పు యొక్క భార్యని తెచ్చుకొని తన భార్యగా తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆ హేరోదియాకు ఒక కుమార్తె ఉన్నది. ఆ అమ్మాయి చక్కటిది. ఇప్పుడు ఆ అమ్మాయి ఆ గొప్ప విందులో వారందరి మధ్యలో నాట్యమాడుతుంది, డ్యాన్స్ చేస్తూ ఉంది. ఇప్పుడు జాగ్రత్త విషయం గమనించాలి, అక్కడ రాయబడిన మాట, లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరిచెను. ఏం చేసిందంట? తన నాట్యము ద్వారా అక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని ఏం చేసింది? ఈరోజే మన భారతదేశానికి గోల్డ్ మెడల్ వచ్చింది ఒలింపిక్స్లో. వింటుంటారా ఏమన్నా కనీసం వార్తలు? న్యూస్ పేపర్ని చదువుతారు అసలు? ఈరోజే గోల్డ్ మెడల్ వచ్చింది భారతదేశానికి, దాదాపుగా 12 సంవత్సరాల తర్వాత. జావెలిన్ త్రో, కర్రలాగుంటుంది, చిన్న మొన ఉంటుంది అన్నమాట, అది ఇస్రేయాలన్నమాట. 86.7 మీటర్స్ విసిరేశాడు. 20 ఇయర్స్ అతనికి. హర్యానా కనుక రాష్ట్ర సంబంధించిన వ్యక్తి. భారతదేశం యొక్క 135 కోట్ల మంది తరపున పాలు పొంది భారతదేశానికి ఈ సంవత్సరమే కొన్ని మెడల్స్ వచ్చాయి చాలా కాలం తర్వాత. అందులో ఈరోజు కనుక గోల్డ్ మెడల్ జావెలిన్ త్రో అంటారు దాన్ని. జావెలిన్ త్రో, డిస్కస్ త్రో వేరు, జావెలిన్ త్రో వేరు, కనుక షార్ట్ పుట్ వేరు, దేని దాందే. సో ప్రియ జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఎందుకు చెప్పానంటే, భారతదేశానికి జావెలిన్ త్రోలో అతడు గోల్డ్ మెడల్ తెస్తే భారతదేశం అంతా ఏం చేశారు చెప్పండర్రా? మీకు ఏడుపు ముఖం కొట్టుకులాగా ఉంది కదా, మీ ముఖాలు ఏడిపేది, సంతోషం ఏది? మీకు ఉంటే కదా దేనిలోని ఆశ. గోల్డ్ మెడల్ కదా, ఏ మెడల్ రాదు మనకి కదా. తినటంలో, తాగటంలో, కొత్త కొత్త బట్టలు కుట్టించుకోవటంలో, కాళ్ళకు గజ్జులు వేసుకోవటంలో గోల్డ్ మెడల్ ఇవ్వచ్చు మనకి కదా. గోల్డ్ మెడల్ ఇవ్వచ్చు, డైమండ్ మెడల్ కూడా ఇవ్వచ్చు. అదిగో మన మందిరానికి వచ్చాక ఆ అమ్మాయి, నేను మొన్న చెప్తా ఉంది, స్టేట్ ర్యాంక్ అంట ఆ అమ్మాయిది. తెలుసా మీరు ఆ అమ్మాయి? నేను మొన్న ఈ గృహాలు దర్శిస్తున్నప్పుడు చేసే తిరుమల ఆ అమ్మాయి వెనకాల కూర్చుంది. నేను గృహాలు దర్శిస్తూ ఉంటే ప్రార్థన చేస్తున్నారు, కానీ నాకేం అర్థం కాల ఆ సహోదరి గురించి. ఎవరా తిరుమల తిరుమల అంటున్నారు. మొన్న గృహాలు దర్శించేటప్పుడు చూశాను ఆ అమ్మాయిని. ఇంటికి వెళితే కనుక ఆ అమ్మాయి చెప్తుంది, మాది హైదరాబాద్ అన్నానని చెప్తుంది. కనుక శ్రీను, పద్మ ఉన్నారు కదా, వాళ్ళ కుమారుడు నాగరాజ యొక్క భార్య అమ్మాయి.
2006లో స్టేట్ ర్యాంక్ అంట ఎంఏ 10th క్లాస్. నాకు చాలా ఒళ్ళు దలదరిచ్చింది. స్కూల్ ర్యాంక్ కాదు, స్టేట్ ర్యాంక్ అంట ఎంఏది. ఆ మాట చెబితే మరి ఎందుకురా నీ జీవితాన్ని ఇంత నష్టం చేసుకున్నావంటే ఏం చేస్తాం అయిపోయిందట అని అంటాను. నేను చాలా ఆశ్చర్యపోయా అమ్మాయిని చూసి. మీరు జ్ఞాపకం చేసుకోవాలి, చూడటానికి నీకు అంత చదవదు కానీ అమ్మాయికి నేను అనుకోలేదు. ఆ మాట చెప్పేసరికి నేను ఆశ్చర్యపోయా, నేను చాలా సంతోషించాను ఆ మాట చెప్తే. సో ప్రియమైన వారు జ్ఞాపకం చేసుకోవాలి, భారతదేశానికి కనుక గోల్డ్ మెడల్ సంపాదించినందుకు 130 కోట్ల మంది ప్రజలు ఎంతో సంతోషిస్తున్నారు. ఇక్కడ రాయబడినటువంటి యొక్క సందర్భం, వారందరూ కూడా మధ్యలో ఆ అమ్మాయి నాట్యం ఆడితే ఆ నాట్యము ద్వారా వారందరూ కూడా సంతోష ఆనందములతో తలమునకలైపోయారు. అయితే ఇప్పుడు మన భాగం ఏంటంటే, ఆ అమ్మాయి హేరోదును హేరోదియాను చేరి వచ్చిన ప్రముఖులు, ప్రధానులు, సహస్రాధిపతులు అందరినీ కూడా సంతోషపరిచిన తర్వాత అక్కడ ఒక మాట వ్రాయబడింది. దాని కొరకు నేను వచ్చాను ఇక్కడికి. సంతోషపరిచను గనుక రాజు, నీకిష్టమైనది ఏదైనను నన్ను అడుగుము, నీకిచ్చదనని ఆ చిన్నదానితో చెప్పాను. మరొక దుఃఖకరమైన విషయం ఏందో తెలుసా? భారతదేశంలో ఈ ఒలింపిక్స్లో నిన్ననే జరిగిన ఒక బాధాకరమైన సంఘటన. భారతదేశపు యొక్క హాకీ జట్టు, లేడీస్ హాకీ జట్టు సెమీఫైనల్ దాకా వచ్చి ఓడిపోయారు. కానీ ఓడిపోయిన దాంట్లో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి 3 గోల్స్ చేసింది, హ్యాట్రిక్ చేసింది. ఆ అమ్మాయి కనుక ఒక లో క్యాస్ట్కి చెందిన అమ్మాయి అని చెప్పి మన భారతదేశపు యొక్క దరిద్రులు, పనికి మాలిన ఛాందసవాదులు ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి హరాస్మెంట్ చేశారు నిన్న. అంటే ఆ అమ్మాయి దళితుల అమ్మాయి అట. దళితుల అమ్మాయిని మన భారతదేశపు యొక్క హాకీ జట్టులో తీసుకున్నారు కాబట్టి మన భారత హాకీ జట్టు ఏమైపోయిందట, ఓడిపోయిందని పనికి మాలిన దరిద్రులు మాట్లాడుతున్నారు మన భారతదేశంలో. కుల వ్యవస్థ ఎంత భయంకరంగా పాతుకొని పోయిందో చూడండి. భారతదేశంలో బ్యాడ్మింటన్లో సింధు మెడల్ సంపాదిస్తే హారతబట్టారు భారతదేశం. అదే ఆ అమ్మాయి, ఒక దళితుల అమ్మాయి 3 గోల్స్ కొట్టింది, హ్యాట్రిక్ సంపాదిస్తే ఇంటికి వెళ్ళి పరమ నికృష్టులైన భారతదేశపు యొక్క ఛాందసవాదులు, కుల అహంకారము కలిగి, అగ్రకుల అహంకారము కలిగిన దౌర్భాగ్యులు ఆ అమ్మాయి ఇంటికి వీళ్ళు ఏం చేశారు, డౌన్ 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 అని కేకలు వేస్తూ భారత్ మాతాకి జై, జై శ్రీరామ్ అని చెప్పి పనికి మాలిన ఛాందసవాదులు మాట్లాడుతూ వచ్చారు. ఆ అమ్మాయి చాలా బాధపడింది. మన భారతదేశంలో కులానికి ఉన్నంత ప్రాముఖ్యత మనిషికి లేదు, మనిషికి లేదు. ఆ అమ్మాయి కనుక కోచింగ్ వెళ్ళటానికి కొరకు లిఫ్ట్ అడుక్కొని వెళ్ళేదంట. కారణం ఏంటిది? దళితుల అమ్మాయిని చెప్పి ఆ అమ్మాయికి కోచింగ్ ఇవ్వటానికి ఈనాడు భారతదేశంలో ఉన్న దరిద్రమైన మంత్రులు సిగ్గుపడాల్సినట్టుగా విషయం అన్నమాట. సోకాల్డ్ మినిస్టర్స్ చాలా బాధతో వ్యక్తపరిచారు కొంతమంది జర్నలిస్టులు నిన్న ఇవాళ సోషల్ మీడియాలో. నాకు కూడా చాలా బాధేసింది. ఒక దళితుల అమ్మాయి, ఒక లో క్యాస్ట్ అమ్మాయి భారతదేశపు యొక్క హాకీ టీములో కనీసం ఆ మాత్రమైన కనుక స్కోరుతోటి ఓడిపోయారు, లేకపోతే తలకాయ దించుకొని వచ్చేవారు. ఆ అమ్మాయి తక్కువ కులానికి సంబంధించిన అమ్మాయి అని కించపరిచి మాట్లాడుతున్నారు. ఇదండి మన భారతదేశం, ఇది మన భారతదేశం. అగ్రకులముల వారికి కనుక హారతి పెడతారు, కానీ అదే ఒక్క లో కాస్ట్ వాడికి ఎన్నడూ కూడా వాడికి విలువ ఉండదు. సో ప్రీమియర్, సరే మన భాగానికి వచ్చేద్దాం. ఎప్పుడైతే ఆమె వారందరినీ సంతోషపరిచిందో
రాజుగారు అంటున్నాడు, నీకిష్టమైనది ఏదైనను నన్ను అడుగు. ఈ భాగం చదువుతూ ఉంటే నాకేం గుర్తుకొచ్చిందో తెలుసా? నేను ఇప్పుడు అది వర్ణించుకుంటూ పోను, జస్ట్ మీకు హింట్ ఇచ్చేసి నేను ముగిచ్చేస్తాను. ఇక్కడ పరిశుద్ధమైన యొక్క గ్రంథములో మనము కూడా దేవునిని ఇష్టమైన విధముగా ఆయన సంతోషపరచగలిగిన జీవితాన్ని మనము కూడా జీవిస్తే మన విషయంలో కూడా ఆయన ఎన్నడుగుతాడో, అయ్యా నా కుమారుడా, నా కుమార్తె, నన్ను చాలా ఆనందింపచేసావయ్యా, నన్ను చాలా సంతోషింపచేసావమ్మ, నీకేం కావాలో కోరుకో, నీకేం కావాలో కోరుకొని ఇంకా దేవుడు ఎన్ని రకాలుగా మనలను అడుగుతాడు కదా. ఆఫ్టర్ ఆల్ ఈ లోకములో ఉన్న ఒక రాజు తన యొక్క ఉంపుడు కత్తిన హేరోదియ కుమార్తె అక్కడ చేరిన సహస్రాధిపతులను, ప్రధానులను, కనుక ప్రముఖులను సంతోషపరిచిన ఆ హేతువును బట్టి ఉల్లసించిన వాడై తనంతట తానుగానే నీకు ఏమి ఇష్టమో కోరుకోమని తాను చెబుతూ ఉంటే, అడుగుతూ ఉంటే, ఈరోజు నిన్ను నన్ను దేవుడు అడగడంటారా? ఇంకా ఎక్కువగా ఆయన మనలను అడుగుతాడు. ఎందుకంటే ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, దేవతలకు దేవుడు. మనం ఆయనను సంతోషపరచగలిగితే చాలు. ఆయన మనకిష్టమైన వాటిని మన జీవిత యాత్రలో మనము అనుభవించినట్లుగా చేటు కొరకై ఆయన ఇష్టపడుతున్నాడు. నేను సూచాయిగా ఒక్క మాట చదివేసి చాలా అంశాలు చెప్పాలనుకున్నాను ఇక్కడ, కానీ నా భాగానికి పోను, కానీ నా దినభాగంలో నుంచి ఒక మాట త్యాగం చేస్తా. రండి, దీనికి కొరకై 18వ అధ్యాయం కీర్తన 18 చదువుతారా? 19వ చరణం దావీదు ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకు ఇష్టుడను. నా వెనకాల చెప్తారా ఈ మాటలు? నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. దావీదు మాట్లాడుతున్నాడు ఈ మాట. నేను ఆయనకు ఎవరని? ఇష్టుడను. దేవుని హృదయాన్ని సంతోషపరిచేవాడు దావీదు. తన సంతోషము కంటే, తన భార్యల సంతోషము కంటే, తన యావత్తు యొక్క బిడ్డల సంతోషము కంటే, ఇంక ఎవరి సంతోషము కంటే కూడా దేవుడి యొక్క సంతోషాన్ని ఇష్టముగా చేసేవాడనమాట. నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పిస్తూ వచ్చాడు. యవనస్తులారా, నేను అదే చెప్తున్నాను మీకు. బాలుడైన సమూయేలు దేవునికి ఇష్టుడిగా, దేవుడిని సంతోషభరితునిగా చేయగలిగిన స్థితిలో తాను బాల్య దినములలో నుండే తాను అభ్యాసం చేసుకుంటూ వచ్చాడు. కనుకనే తాను కోరిన దానికంటే, తాను ఇష్టపడిన దానికంటే దేవుడు అత్యధికముగా బాలుడైన సమూయేలును ఏం చేశాడు? వర్ధిల్లింపచేశాడు. ఇక్కడ కూర్చుని యవనస్తులారా, మీకు అదే చెప్తున్నాను. లోకములో ఎవరినో సంతోషపరచటానికి, మీ బాయ్ ఫ్రెండ్నో, మీ గర్ల్ ఫ్రెండ్నో, లేకపోతే మీ అమ్మనో, మీ నాన్ననో, లేకపోతే మీకున్న ఇష్టమైన వారిని ఎవరినో సంతోషపరచడానికి కొరకై ఎన్నెన్నో రకరకాలుగా మీ జీవితంలో సమయాన్ని, డబ్బును, మీకున్నట్టు యొక్క టాలెంట్స్ను ఎన్నెన్నో మీరు ఉపయోగిస్తున్నారు. కానీ వాటి ద్వారా మీకు ఏమాత్రమే కానీ బహుమానం దొరకకపోవచ్చు. దొరికినట్టుగా దొరికి మిమ్మల్ని నిరాశ నిస్పృహలోనికి తీసుకుని వెళ్ళవచ్చు. కానీ ఈ దినము నుంచి
ఆ యొక్క యవనస్తురాలకు వలె ఆనాడు అక్కడ ఉన్న వారందరినీ సంతోషపరిచినట్లుగా ఈరోజు మనం మన దేవుడిని సంతోషపరచుట కొరకై మనము ప్రయాస పడగలిగితే దేవుడు మనకిష్టమైన వాటి కంటే ఆయనకిష్టమైన వాటిని మన జీవితంలో చేసి మనలను అనేకులకు తలగాను శిరస్సుగాను ఒక మోడల్ జీవితాన్ని మన జీవితంలో కనుక తీసుకుని వచ్చి ఆయన నిలబెట్టగలడు. కావాలా? అలాగైతే ఈ దినము నుంచి దేవుడిని నేను ఎలాగ సంతోషపరచగలను అనే పాయింట్లో నువ్వు యవనస్తుడివైనా యవనస్తురాలవైనా కుటుంబంగా చేయబడిన దేవునిని సంతోషపరచటానికి కొరకే ప్రార్థన చేసుకొని ప్రతి దినం దేవుడి వైపు చూడు. నీ జీవితాన్ని ఎలాంటి స్థితిలోనికి ఆయన తీసుకొస్తాడో నీకే ఆశ్చర్యమవుతుంది. అలాగా భవిష్యత్తులో పరిశుద్ధ గ్రంథములో ఉన్నవారే కాదు, ఇక్కడ కూర్చున్న మనలలో కూడా తీర్చిదిద్దాలన్నదే నా ఆశ, పరిశుద్ధ దేవుని యొక్క కోరిక ఉన్నది. సో ఇది ప్రాముఖ్యంగా మీ మనసులో పెట్టుకోండి. ఇప్పుడు నేను భాగానికి వెళ్తాను. కీర్తన 21వ అధ్యాయం. కీర్తనల గ్రంథమే 21వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 21వ అధ్యాయం. ఈ అధ్యాయములో మొత్తం 13 చరణాలు ఉంటాయి. ఈ 13 చరణాలలో 2 విషయాలు ఉంటాయి. ఒకటి, దేవుడు అందులో ఉన్న ఆ వ్యక్తిని దేవుడు ఆశీర్వదించిన 10 ఆశీర్వాదం ఉంటుంది. అది 2వ వచనము నుంచి 7వ వచనం వరకు ఉంటుంది. 10 ఆశీర్వాదం ఉంటుంది. అదే వ్యక్తిని మరలా దేవుడు ఏలాగున తన శత్రు విషయంలో దేవుడు జోక్యం చేసుకొని శత్రువుని ఎలాగ చెయ్యాలనుకుంటున్నాడో కూడా 2వ విషయంలో దేవుడు చెప్తాడు. సో ఈ 2 ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఈ ప్రాముఖ్యమైన విషయాలు నేను ఇప్పుడు ఒక్కొక్కటిగా సవివరముగా వివరించను, కానీ జస్ట్ మీకు పైన జ్ఞాపకం చేసుకుంటూ ఈ రాత్రి యవనస్తుల కొడుకులో మీ శ్రేయస్సు కొరకాయ, ఇక్కడ చేరి వచ్చిన మనందరి శ్రేయస్సు కొరకాయ కనుక ఆ విషయాలను మీకు జ్ఞాపకం చేసి వదిలిపెట్టాలని ఆశిస్తుంటున్నాను. సో మొదటిదిగా జ్ఞాపకం చేస్తుంటున్నాను 2వ వచనం నుంచి అతని గమనించాలి. అతని అనే పేరు దగ్గర మీ పేరు పెట్టుకోవచ్చు, మీరు పేరు పెట్టుకోవచ్చు. దేవుడు నిన్ను కూడా నన్ను కూడా ఈ 10 ఆశీర్వాదము చేత నింపటానికి కొరకై అనిష్టపడుతున్నాడు. ఇప్పుడు చెప్తున్నాడు, అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు. మొదటిది, దేవుడు అతని యొక్క మనోభీష్టము ఏం చేస్తున్నాడట? సఫలము చేస్తున్నాడు. ఇది మొదటిది. 2వది, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక ఏం చేస్తున్నావు? అంగీకరిస్తున్నావు. ఇది 2వ విషయం. అతని పెదవులలో నుండి ఏదైతే ప్రార్థన విన్నపం వస్తుందో దానిని మానక దేవుడు ఏం చేస్తున్నాడట? అంగీకరిస్తున్నాడట. ఇది 2వది. 3వ వచనం, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. గమనించాలి, ఎంత అద్భుతమైన పదాలు వాడాడు ఇక్కడ. ఏ ఆశీర్వాదాలట? శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. అతడు ఎవడో మీకు తర్వాత చివరిలో జ్ఞాపకం చేయబోతున్నాను. సో కనుక శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు. ఇది 3వది. 4వది, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. గమనించాలి, దేవుడేనట
అతడి తల మీద అపరంజితో కూడిన, అపరంజి అంటే స్వచ్ఛమైన బంగారం అని అర్థం. బంగారం వేరు, అపరంజి వేరు. సో ప్రియ జ్ఞాపకం చేసుకోవాలి, అపరంజితో కూడిన కిరీటమును ఉంచి ఉన్నావు. ఇది 4వది. 5వది 4వ వచనం. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరము అడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించచ్చు. సో 5వది, ఆయుష్ నిమ్మని ఏం చేశాడంటే ఒక వరం అడిగాడట. వరం అడిగితే దేవుడు దాన్ని ఏం చేశాడట? అనుగ్రహించాడట. 5వది. 5 అయిపోయినాయి. 6, 5వ వచనం. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. 6వది, దేవుని యొక్క రక్షణ అతనికి ఇచ్చుడు ద్వారా అతనికి ఏమొచ్చిందంటే గొప్ప మహిమ కలిగింది. ఇది 7వది. 8వది అక్కడ 5వ వచనంలో, గౌరవ ప్రభావములను నీవతనికి ధరింపచేసి, ఏమిటివట? గౌరవ ప్రభావములను నీవు అతనికి ఏం చేశావు? ధరింపచేసావు. ఇది ఎన్నోది? 8. 9వది 6వ వచనం. నిత్యము, ఆ పదాలు గమనించు, నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండునట్లు నీవతనిని నియమించి ఉన్నావు. ఒక నెల కొరకు కాదు, ఒక సంవత్సరం కొరకు కాదు, నిత్యము ఆశీర్వాదమునకు కారకుడిగా ఉండునట్లు నీవు అతను ఏం చేసావు? నియమించావు. 9. 10వది అదే 6వ వచనం చివరి భాగం. నీ సన్నిధిని సంతోషముతో అతని ఉల్లసింపచేసి ఉన్నావు. అతనిని సంఘమ, ఎంత అద్భుతమైన, శ్రేష్టమైన, ఉత్తమమైన, వెలకట్టలేని, అమూల్యమైన వాటితో అతనిని దేవుడు నింపుతున్నాడో చూడండి. ఇప్పుడు 2వ భాగానికి వస్తున్నా నేను. అక్కడే అతని శత్రువుల విషయములో దేవుడు ఎలాగ చేయడానికి ఇష్టపడుతున్నాడో కూడా చూద్దాం. రండి 8వ వచనం నుంచి. 8 నుంచి, నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొనును. గమనించాలి, నీ హస్తము నీ శత్రువులందరినీ ఏం చేస్తుందట? ఎవరిని విడిచిపెట్టదు. 2వది, నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని ఏం చేస్తుంది? శత్రువులను. 2వది, నిన్ను ద్వేషించు వారిని ఏం చేస్తుంది? చిక్కించుకుంటుంది. 9వ వచనం, నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండము వలె అగుదురు, తన కోపము వలన యెహోవా వారిని నిర్మూలన చేయును, అగ్ని వారిని ఏం చేసును? ప్రియమైన వాళ్ళరా, వారి శత్రువుల విషయములో దేవుడు ఏలాగా అతని పక్షముగా ఉంటూ అతనిని బలపరుస్తూ శత్రువుకి ఎలాంటి యొక్క దుస్థితిని తీసుకుని వస్తున్నాడో మీరు అక్కడ చూడగలుగుతారు. మీరు తర్వాత ఆ కింద భాగాలు కూడా చదువుకోండి. సో ప్రియమైన వాళ్ళరా, అయితే ప్రశ్న, అతడు ఎవరు? అతడు ఎవరు? ఇన్ని శ్రేష్టమైన స్థితిగతులు పొందుట కొరకు అతడు ఎవరు? ఆ ప్రశ్నకు సమాధానం కూడా అధ్యాయంలోనే ఉంది. అందుకని ముందర నేను ఈ 2 విధాలైన దేవుని అద్భుతమైనటువంటి యొక్క బాహువు శత్రువుల విషయములో వారిని సంహరించే విషయములోను, అలాగనే తన మీదకు వచ్చే ఆశీర్వాద విషయంలో జ్ఞాపకం చేస్తూ ఇప్పుడు అతడు అంటున్నాడు. అక్కడ ఇప్పుడు ఎవరతడు? అక్కడ కొన్ని లక్షణాలు ఉన్నాయి అతడు అనే దాంట్లో. రండి అతడు ఎవరో చూద్దాం. 1వ వచనం చదువుదాం. 1వ వచనం, యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. మొదటిదిగా అతడెవడో తెలుసా? నీ నామమును బట్టి ఎవడు వాడు? సంతోషించేవాడు. 2వది,
నీ రక్షణను బట్టి ఎవడవాడు ఉల్లసించేవాడు. మూడో కారణం చూపిస్తున్నాను రండి. మూడవదిగా 7వ వచనం. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు, సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా. సో మూడవది, సర్వోన్నతుడైన దేవుని మీద ఏం చేస్తున్నాడట? నమ్మకమును ఇస్తున్నాడు. సో అతడు ఎవడు అంటే 3 లక్షణాలు కనబడుతున్నాయి. 3 లక్షణాలు కనబడుతున్నాయి. అతడు అందగాడు, సౌందర్యము కలిగిన వాడుని కాదు ఇక్కడ చెప్తుంది. దేవుడికి కావలసినది వెలుపటి అలంకారము కాదండి. దేవుడికి కావలసినది లోపల అలంకారం, ఆంతర్యమైన సౌందర్యమును కోరేవాడు దేవుడు. కానీ మనుషులు, యవనస్తులు ఎక్కువగా బాహ్య సంబంధమైన సౌందర్యము కొరకై తహతహలాడుతున్నారు. బాహ్య సంబంధమైన అలంకరణ కొరకై ఎంతగానో తమ సమయాన్ని వెచ్చిస్తున్నారు. దానిలో సగం మీరు అంతరంగిక సంబంధమైన సౌందర్యము కొరకై మీరు ప్రయాసపడగలిగితే దేవుడు మీ జీవితములను ఒక గొప్ప స్థితికి తీసుకొస్తాడు. సూలమితి అదే చెప్తుంది కదా. చూడండి, పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయం. పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదువుతారా యవనస్తులొకరు? నల్లని దాననని నన్ను చిన్ని చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తిగా ఉంచిరి. అయితే నా సొంత తోటను నేను కాయక. సో ఏమంటా ఆమె? నేను నల్లని దాననని నన్ను చిన్న చూపులు. అవును, ఇంట్లో కూడా అమ్మ నాన్నలు ఇద్దరు కూడా తెల్లంగా ఉండే వాళ్ళనే ప్రేమిస్తారు. నల్లంగా ఉన్న వాళ్ళని ప్రేమిస్తారా? చెప్పండి. ఈ ఉన్న సత్యమే, లేని సత్యమేం కాదు. కొంచెం ఎర్రగా బుర్రగా అమ్మాయి పుడితే ఆ అమ్మాయినే చూస్తూ ఉంటారు. కొంచెం నల్లంగా పుడితే నల్ల కర్రీది పుట్టింది అంటారు అన్నమాట. మరి ఎర్ర కర్రీని పుట్టించింది ఎవరు? నల్ల కర్రీ నువ్వేగా మరి కనింది. 2 కర్రీలను పుట్టించింది, కనింది నువ్వేగా. సో జ్ఞాపకం చేసుకోవాలి. తోలు అందాన్ని చూసి మోసపోతున్నారు ఈరోజు పెళ్లి కొడుకులు, పెళ్లి కూతుళ్ళు. కనుక నేను చెప్తూనే ఒక సేవకుడు చెబుతున్నాడు, రే నువ్వు ఎందుకు చేసుకున్నారంటే ఆ అమ్మాయి కంటే సొట్ట బొగ్గు ఉందంటే అందుకు చేసుకున్నాడు అంటే. ఏంది? ఇక సొట్ట బొగ్గు అంటే భలే ఇష్టం అంట. సొట్ట బొగ్గ కాస్త 2.5 సంవత్సరాలు అయ్యేసరికి ఏమి సొట్ట బొగ్గు మొత్తం పోయింది. ఎందుకు? ప్రెగ్నెన్సీ అయిపోయేసరికి మొత్తం ఇంత లావునైంది. ఇప్పుడు సొట్టకు బొగ్గ పోయి కాస్త ఏమైంది? పీలముఖం అయింది. మరి ఇప్పుడు ఏం చేస్తావారంటే ఏం చేస్తాం? అప్పుడు సొట్ట బొగ్గ ఉంది, ఇప్పుడు సొట్ట బొగ్గ పోయింది, ఏం చేస్తామంటే మరి ఏం చేస్తాం? మరి ఇంకో సొట్ట బొగ్గ అమ్మాయిని చూసుకుంటావా? ఏ శాస్త్రం అంతది. సో జాగ్రత్త. ఇక్కడ చెప్తుంది ఆమె, నేను నల్లని దాననని, నేను ఎండ తగిలిన దాననని నా సహోదరులు నన్ను ఏం చేశారు? చిన్న చూపులు చూస్తూ నన్ను పనికత్తిగా తోటమాలిగా నన్ను ఉంచేశారని. అవును, అయినా ఆ ప్రియుడు ఏం మాట్లాడుతున్నాడు చదువుదామా కొన్ని మాటలు. 4వ అధ్యాయం చదువుతారా? 7వ వచనం. నా ప్రియురాలా, నీవు అధిక సుందరివి, నీ యందు కళంకమేమియు. దేవుడేమన్నా వీళ్ళేమన్నా నువ్వు నల్లదానివే, నువ్వు ఎండ తగిలిన దానివే, నీ సొట్టముక్కు దానివే, మెల్లకను దానివే అంటుంటే ఆయన ఏమంటున్నాడు? నా ప్రియురాలా, నీవు అధిక సుందరివి, నీ యందు కళంకమేమియూ లేదు. ప్రాణేశ్వరి. గమనించాల పదాలు. 9వ వచనం. నా సహోదరి ప్రాణేశ్వరి. 10వ వచనం. సహోదరి ప్రాణేశ్వరి. 11వ వచనం. ప్రాణేశ్వరి. 12వ వచనం. నా సహోదరి
ప్రాణేశ్వరి. గమనించారా పదాలు? పరలోకమందున దేవుడు ఆమెను సంబోధిస్తున్న విధానం, నీవు అధిక సుందరివైన దానివే, నీవు నా ప్రాణేశ్వరివే, నా ప్రాణేశ్వరివే. నీ సహోదరులకు, నీ సహోదరులకు, నీ చుట్టూ ఉన్న వారందరికీ నీవు నల్లని దానివని, ఎండదగిన దానివని, నీవు సరిగా లేవని, నిన్ను చిన్న చూపులు చూచి నేను రకరకాలుగా మాట్లాడొచ్చేమో, కానీ నీవు నాకు ప్రాణమునకు ఈశ్వరువి, నా ప్రాణానికి దేవుడు. ఈశ్వరుడు అంటే ప్రాణేశ్వరుడు అంటే అర్థమైంది. ప్రాణమునకు ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే సృష్టికర్త దేవుడు. అంటే నా ప్రాణానికి దేవుడు ఆయనే. అంటే ఇప్పుడు ఆమెను చూసి, ఆ వధువు సంఘాన్ని చూసి ప్రభుని యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు, నా ప్రాణమునకు దేవుడవు నీవే. అవును, ఈ లోకములో ఎవరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా నిన్ను చూచి నీ దేవుడు నా ప్రాణేశ్వరి అని నిన్ను గురించి చెప్పగలిగితే చాలు. నీ చుట్టుపట్ల ఉన్న వారందరూ కూడా నల్లని దానినని, ఎండ ముఖం దానివని, మెల్లకను దానివని, దుడ్డు దానివని, ఇంకా ఎన్ని పేర్లను బక్కబీసు దానివని, ఇంకా ఎన్ని పేర్లు పెట్టినా, పొట్టి దానివని, పిడుగు దానివని, ఇంకెన్ని పేర్లు పెట్టినా దేవుడు ఆ పేర్లు పెట్టి నిన్ను పిలవటానికి ఇష్టపడట్లేదు. కారణం ఏంటంటే, నేను పొడుగుదానిని గాను, సన్నని దాని కానీ, లావుదానికి కానీ, పొట్టిదానిగా కానీ, మెల్ల కనుగలిగిన దాని కానీ, సొట్టముక్కు దాని కానీ, నల్లదాని కానీ సృష్టించింది ఎవరు? ఆయనే. నీ తల్లి గర్భములో నిన్ను రూపించింది ఆయనే. అదేదో చెప్తారు సామెత, పంది పిల్లంట పందికి ఏందంట ముద్దు, కాకి పిల్ల కాకి ముద్దు, అమ్మ కొడుకు కనుక అమ్మకు ముద్దు. అది కనుక నీకు నచ్చకపోతే అమ్మకు నచ్చింది. సో దేవుడికి నచ్చావు నువ్వు, దేవుడి హృదయాన్ని నువ్వు దోచేసుకున్నావు. అదే అక్కడ అంటాడు, ఆ మాట చూస్తే 4వ అధ్యాయంలో ఏమంటాడు? 9వ వచనం అందరం చదువుదామా? ఆ మాట చక్కగా ఉంటుంది. పరమగీతములు 4:9. నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరుచుకొంటివి, ఒక చూపుతో నా హృదయమును వశపరుచుకొంటివి, నీ హారములలో ఒకదాని చేత నన్ను వశపరుచుకొంటివి. ఆ పదం గమనించాలి. ఈ రోజుల్లో ఆడపిల్లలు మగపిల్లలు కూడా పరిస్థితి ఇదే. ఒక్క చూపుతో ఏం చేసిందంటే ఆ అమ్మాయి వాడిని ఒక్క దెబ్బకు బోల్తా కొట్టించింది. ఒక్క స్మైల్ అట్లా ఇచ్చింది అంతే. ఏమైపోయినాడు వీడు? ఎట్ట చేసుకున్నావే వాడిని, ఎట్ట చేసుకున్నావే వాడిని అంటే, నేనేం చేశాను, వాట్సాప్లో చూసి ఏం చేశాను, వాట్సాప్లో చూసి ఏం చేస్తున్నారంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, ఫేస్బుక్లో చూసుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ప్రియమైన సంఘమా, మోసపోవద్దు, జాగ్రత్త. మెరిసేదంతా బంగారము కాదు, మెరిసేదంతా బంగారము కాదు. నేను చాలామంది అంటే నేను పార్షాలిటీతో మాట్లాడటం కాదు కానీ, పక్షపాతంతో మాట్లాడటం కాదు కానీ, చాలామంది సిస్టర్స్ నేను చూస్తుంటున్నాను. పెళ్ళయ్యేంతవరకు ఎట్టుంటున్నారు చేస్తే పిల్లిలాగా ఉంటున్నారు. పెళ్ళయిన తర్వాత ఎట్లాగుంటున్నారు? వీళ్ళు అసలు మేలు కాదు, తేలులాగా తయారవుతున్నారు. 100కి 90 మంది నేను చెప్తున్నాను, ఆడవాళ్ళను నేను 30 సంవత్సరాల సేవా జీవితంలో చూశాను. పెళ్ళయ్యేంత వరకు అస్సలు ఏమి బుద్ధి కలిగిన వ్యక్తిగా ఉంటుందో పెళ్ళయిన తర్వాత కనబడుతుంది. ఆ మౌన రాగములో ఉన్న లోపల ఉన్న సింహం బయటపడుతుంది అన్నమాట. అప్పుడు మిమ్మల్ని కించపరచడానికి చెప్పట్లేదు, కానీ ఎందుకో నాకు తెలీదు, బైబిల్లో కూడా మిమ్మల్ని గురించి రాయించాడు ఎక్కువగా.
నేను ఎప్పుడు ప్రశ్న సేవకు వచ్చిన తర్వాత బైబిల్ చదివేటప్పుడు ఎక్కువగా నాకు ప్రశ్నలు వచ్చేది ఏంటంటే, ఎందుకు స్త్రీల గురించి యవనస్తురాండ్ర గురించి ఇంత భయంకరంగా రాశాడు బైబిల్ అని ప్రశ్న వస్తుంది నాకు ఎప్పుడు. ఆ తర్వాత సేవలో నేను చూస్తున్న తర్వాత నాకు అప్పుడు అర్థమైంది, ఓహో వీరు పైకి ఒక రకంగా ఉంటారు కానీ లోపల మగవాళ్ళు లేరా అని అంటారేమో, ఉండారు, వాళ్ళు ఉన్నారు. కానీ ఎక్కువ పర్సంటేజ్ సిస్టర్స్లో ఉన్నారు, అమ్మాయిలలో ఉన్నారు. అందుకని చెబుతున్నా, నేను పెళ్లి చేసుకునేటప్పుడు ముందు నా దగ్గరికి రండి, 1 సంవత్సరం ముందు పెళ్లి చేసుకోవాలనుకుంటే నేను చెబుతా కొన్ని సలహాలు నేను చెబుతున్నా మీకు. ఎందుకంటే పెళ్ళి అయిన తర్వాత జుట్లు పట్టుకొని కొట్టుకోకుండా కనుక ముందుగానే ఉండటానికి కొరకు. ప్రేమైన యవనస్తులారా, మోసపోవద్దు. అలాగనుకొని యవనస్తులైన ఆడపిల్లలు కూడా జాగ్రత్తగా ఉండండి. మీరు లోపల ఎలాగుంటున్నారో బయట కూడా అలాగనే ఉండండి. వెలుపట మీరు ఎంత చక్కగా ఉండటానికి కొరకు ప్రయత్నం చేస్తున్నారో లోపట కూడా అంతకంటే ఎక్కువైన చక్కదనమును దేవుడు కోరుతున్నాడన్న విషయాన్ని మర్చిపోవద్దు. సో మన భాగానికి వచ్చేద్దాం. నీవు నా హృదయమును వశపరుచుకున్నావు. అవును. సో సృష్టికర్త అయిన దేవుని యొక్క హృదయాన్ని ఆమె ఏం చేసిందంట? నల్లనిది, ఎండ తగిలినది, తన సహోదరుల చేత చిన్న చూపు చూడబడినది, త్రోసివేయబడినది, ఒక పనికత్తిగా ఏర్పరచబడినది. అలాంటి ఆమె సృష్టికర్త అయిన దేవుని హృదయాన్ని వశపరుచుకుంది. ఈ రాత్రి ప్రియమైన యవనస్తులారా, మనమును అలాగ ఉండటానికి కొరకే ప్రయాసపడుదుము గాక. వెళ్దాం అక్కడికి. కీర్తన 21. కీర్తన 21. అతడు ఎవరు, ఆమె ఎవరు? మొదటిది, రాజు నీ బలమును బట్టి సంతోషించేవాడు. రెండవది, అతడు ఆమె ఎవరు? నీ రక్షణను బట్టి హర్షించేవాడు, హర్షించేది. మూడవది, అతడు లేకపోతే ఆమె ఎవరు? నీ నామమునందు నమ్మిక ఉంచేది, నమ్మిక ఉంచేవాడు. 7వ వచనం. ప్రియమైన వాళ్ళరా, ఈ రాత్రి ఈ 3 లక్షణాలు యవనస్తులమైన మనం కలిగి ఉండటానికి కొరకై ప్రయాసపడుదుముగాక. అలాగ మన జీవితములను సిద్ధపరచుకుందుముగాక. దేనిని బట్టి నీవు సంతోషిస్తున్నావు ఈరోజు? దేనిని బట్టి ఉల్లసిస్తున్నావు ఈరోజు? దేని యందు నమ్మిక ఉంచుతున్నావు ప్రగాఢముగా ఈరోజు? ఒక్కసారి హృదయ పరిశీలన చేసుకో. అంతరంగమును విప్పి పరిశీలన చేసుకొని నీకు నీవే తీర్పు తీర్చుకొని దాని యొక్క రిజల్ట్ను చూసుకో. రిజల్ట్ను చూసుకో. దేవునిని బట్టి సంతోషించేవారు చాలా తక్కువ. దేవుని నామమును బట్టి సంతోషించేవాడు దైవ సంబంధమైన ఆయన నామమున జరిగే ప్రతి పరిచర్యను అతడు ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. అది ప్రార్థన కూడికైనా, సువార్త కూడికైనా, అది ఆరాధన కూడికైనా, అది ఏ కూడికైనా ఆయన నామమును బట్టి సంతోషించేవాడికి ఉండే లక్షణాలు చెప్తున్నాను నేను. మన సంతోషం దేని యందు? అదే కదా చెప్తాడు అక్కడ ప్రసంగి గ్రంథంలో. చూడండి, ఆ మాట చదువుతాం మళ్ళీ. ప్రసంగి గ్రంథం మనకు తెలిసిన భాగమే, 11వ అధ్యాయం చివరి 2 చరణాలు. యవనుడా, నీ యవనము నందు సంతోషపడుము, నీ యవన కాలమునందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను
తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము ఉంచుకొనుము. చాలు చాలు. యవనుడు దేని యందు సంతోషిస్తున్నాడు? ఇక్కడ రాయబడిన మాట ప్రకారముగా, యవనుడా నీ యవనమునందు నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను, నీ యొక్క కోరిక చొప్పునను నడవటము నీకు సంతోషం. ఈరోజు యవనస్తులు ప్రతి ఒక్కరు కోరుకునేది ఏదో తెలుసా? నేను కూడా కోరుకున్నాను నా చిన్నతనంలో, చెప్తున్నాను కదా. ఏంటి వీళ్ళు నా మీద పెత్తనం, మా అమ్మ పెత్తనం, నా మీద పెత్తనం, అటు పానివ్వరు ఇటు పానివ్వరు, అది కొనుక్కోనివ్వరు ఇది కొనుక్కోనివ్వరు, అది చూడనివ్వరు ఇది చూడనివ్వరు. ఏంటి రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ? ఎప్పుడెప్పుడు పెద్దవాళ్ళం అవుతామా, ఎప్పుడెప్పుడు రెక్కలవుతాయో బయటికి పోదామని ఎదురు చూచిన వాడనే నేను కూడా. తర్వాత నాకు తెలిసింది, రెక్కలు వచ్చిన తర్వాత, బయటికి వెళ్ళిన తర్వాత, నేను ఏదైతే నా జీవితంలో దేనిలో ఆనందించాలని సంతోషించాలని కోరుకుంటూ పరిగెత్తానో అది నాకు నెమ్మదిని కాకుండా నాకు దానికి వ్యతిరేకరంగా ఉన్న నెమ్మదిని ఏం చేసింది? అది తీసివేసింది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను మీకు ఆ విషయం. దేని యందు ఆనందించాలని రాత్రింబగళ్ళు నేను చదువుతూ వచ్చాను, చూస్తూ వచ్చాను, జరిగిస్తూ వచ్చాను. అది నాకు ప్రశాంతతకు బదులుగా ప్రశాంతతను తీసివేసింది. దేని ద్వారా నేను ఆ విధముగా ఉల్లసించవలనని రాత్రింబగళ్ళు నా జీవితములో నేను ఆసక్తి కలిగి సంపాదించుకుంటూ వచ్చాను, కలిగి ఉండాలనుకుంటూ వచ్చాను. అది నాకు మానసికమైన ప్రశాంతతకు బదులుగా దుఃఖమును, వేదనను, చివరికి బ్రతుకు మీద ఏం కలిగిస్తూ వచ్చింది? అదే అంటాడు 2వ అధ్యాయం ప్రసంగి గ్రంథంలో. ఏమన్నాడు చూడండి, 2వ అధ్యాయం 17వ వచనం చదవండి. ప్రసంగి 2:17. ఇది చూడగా సూర్యుని క్రింద జరుగునది నాకు వ్యసనము పుట్టించెను, అంతయు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను కనబడిన గనుక ఏందంట? బ్రతుకుట నాకు అసహ్యమాయను. ఆ పదం గమనించాలి. సేమ్ అదే పరిస్థితి నాది కూడా. బ్రతుకుట నాకు అసహ్యమేసింది. యవనస్తులారా, ఇక్కడ చరిత్రకారుడైన ప్రసంగి జ్ఞాని చెప్పాడు. ఇక్కడ నా వ్యక్తిగత జీవితాన్ని జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఈరోజు ప్రపంచంలో ఉన్న అనేకులు వారి జీవితాన్ని గురించి సాక్ష్యము పలుకుతున్నారు. చెప్పబడుతూ ఉన్నది, నీ ముందుకు తీసుకురాబడుతున్నది. ఎందుకో తెలుసా? మాకు వలె నీవు కాలమును వ్యర్థం చేసుకోవద్దని, మాకు వలె నీ ఆరోగ్యాన్ని వ్యర్థం చేసుకోవద్దని, మాకు వలె నీ డబ్బులను వ్యర్థం చేసుకోవద్దని, మాకు వలె నీకివ్వబడిన తలాంతులను వ్యర్థం చేసుకోవద్దని, మాకు వలె ఇంకా ఇంకా దేవుడు వేటినైతే ఇస్తూ వచ్చాడో వాటన్నిటిని నష్టపరుచుకున్న తర్వాత అప్పుడు నీవు గ్రహించుకునే దానికి ముందుగానే వారి జీవితాలు నీ ముందుకు తీసుకురాబడుతున్నాయి. అందుకని పౌలు అంటాడు, ఏవేవి నాకు లాభకరములయుండెను. నేను క్రీస్తు యేసు ప్రభు చేత దమస్కు మార్గములు సంధించబడక మునుపు ఏవి నాకు లాభకరముగా ఉన్నవో, ఏవి నాకు ప్రాణాధారముగా ఉన్నవో, ఏవి నన్ను రోషముతో పౌరుషముతోటి ఉర్రూతలొగిస్తూ నా మనసును తీసుకుని వెళ్తూ వచ్చాయో అవన్నీ క్రీస్తు ఎదుట నష్టంగా నాకు కనబడుతున్నాయి.
అదే అన్నాడు అపోస్తలుడైన పౌలు మోషే గురించి హెబ్రీ 11:24. కనుక ఫరో కుమార్తె యొక్క కుమారుడును అనిపించుకొనుట కంటే ఐగుప్తు యొక్క భోగ భాగ్యములను, సర్వ సంబంధమైన సకలమైన ఐశ్వర్యములను అనుభవించి ఆనందించటము కంటే అని చెప్తాడు అక్కడ. అంటే వాటిలో ఆనందం లేదు. కావలసిన డ్రెస్ వేసుకునేవాడు మోషే రాజదర్బారులో ఉన్నప్పుడు. ఏది కావాలనుకుంటే అది తన ముందు ప్రత్యక్షమయ్యేది. ఎందుకంటే అతడెవరు? కుమార్తె యొక్క పుత్రుడు. అలాగా పెంచబడ్డాడు. దాదాపుగా 40 సంవత్సరాలు. తనకు ఎదురు లేదు. అంత బ్రిలియంట్, మళ్ళీ కూడా అంత సౌందర్యవంతుడు. మోషే ఐగుప్తు యొక్క సకల విద్యలలో ఎవడంట? చూస్తారా ఉంది ఆ మాట? అపోస్తుల కార్యములు ఉంటుంది ఆ మాట, చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయము 20 నుంచి చదవండి ఒకరు. ఆ కాలమందు మోషే పుట్టెను, అతడు దివ్య సుందరుడై. గమనించాల పదాలు. దివ్య సుందరుడు అంట. దివ్య సుందరుడు అంటే దైవత్వ సంబంధమైన, దివ్య అనే పదం కనుక దివ్యమైన సుందరుడట. తర్వాత 22వ వచనం, మోషే ఐగుప్తీయుల సకల విద్యలను మాటల యందును కార్యముల యందును ప్రవీణుడు. తనకి ఎదురే లేదు ఐగుప్తులో. కానీ దేవుని చేత నిర్గమాకాండం 3వ అధ్యాయములో దేవుని పర్వతమని పిలువబడుతున్న హోరేబు పర్వతం మీద ఆ మండుచున్న పొదలో నుండి దేవుడు మాట్లాడుతున్నప్పుడు, మోషే మోషే శబ్దం వస్తుంది కానీ మనిషి కనబట్టలేదు. ఏంటిదా అనుకొని అలాగనే తడివి చూస్తూ వచ్చాడు. ఏం అర్థం కాల. ఇక అంతే, ఏంటిదా అనుకొని ఆ మండుచున్న పొద అటువైపు చూద్దాం ఎవరైనా ఉండాలనుకొని పోతూ ఉంటే వెంటనే మరలా స్వరం, మోషే మోషే, నీవు ఉన్న స్థలము పరిశుద్ధమైనది. నీ పాదముల నుండి నీ చెప్పులను నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడినైనా యెహోవాను నేను. ఆశ్చర్యపోయాడు. అవును, తన జీవితంలో ఐగుప్తు యొక్క దేశములో సకల విద్యలు నేర్చుకున్నప్పుడు తాను ఏమైనాడో, దేవుని చేత సంధించబడిన తర్వాత ఏమైనాడో మనకు 2 కూడా బైబిల్లో రాయబడ్డాయి, పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. సో యవనస్తులారా, ఈ రాత్రికాల సమయంలో దేనిని బట్టి నువ్వు సంతోషిస్తున్నావు? ఆయన నామమును బట్టియేనా? ఆయన నీకు నాకు ఉచితముగా ఆ కలువరి సిలువ యొక్క బలియాగము ద్వారా, ఆయన ప్రాణార్పణము ద్వారా మనకు సిద్ధపరిచిన, ఉచితముగా ఇచ్చిన రక్షణతోటి ఆ రక్షణను బట్టి ఉల్లసించగలుగుతున్నావా? ఇంకా అంతే అనేకులు ఇక్కడ యవనస్తులు రక్షణ మారు మనసు పొందకుండా సమయాన్ని వాయిదా వేస్తూ పోతున్నారు. కారణం, నీకు దేవునిలో సంతోషము లేదు, ఆయన రక్షణలో కూడా నీకు సంతోషము కానరావటలా. అందుకని ఇంకా దేవునికి నీ హృదయాన్ని ఇవ్వటానికి కొరకే తటపటాయిస్తున్నావు. సో దైవజనుడు భగత్ సింగ్ గారు, సాధు సుందర్ సింగ్, కిషాన్ సింగ్, కర్తార్ సింగ్, మార్టిన్ లూథర్, జార్జ్ విట్ఫీల్డ్, అడోనామి జడ్సన్, విలియం కేరీ, ఫాక్స్ గారు, ఇలాగ ఎంతోమంది గొప్ప గొప్ప మిషనరీస్
క్రీస్తు యేసును కనుగొనిన తర్వాత వారి జీవితాలలో పట్టజాలని ఆనందముతోటి నింపబడి ప్రపంచమునకే ఒక అద్భుతమైన సందేశాన్ని వారి జీవితం ద్వారా అందించారు. ఇక్కడ కూర్చున్న రాత్రి మనం మన జీవితాలను కూడా ఒక్కసారి పరిశీలన చేసుకొని అక్కడ ఇవ్వబడిన ఆ 10 ఆశీర్వాదము చేత నింపబడుట కొరకాయ మనమును అతనికి వలె ఉండటానికి కొరకై మనమును ఈ రాత్రి తీర్మానం చేసుకుందాం. అప్పుడు మనము దేవుని సన్నిధిలో ఉండి దేవుని యొక్క దయలో, మనుషుల దయలో క్రమక్రమముగా ఆయన మనలను పిలిచేంత వరకు, ఆయన లోకాన్ని ముగించేంత వరకు మనలను ఆ శ్రేష్టమైన స్థితిలోనికి తీసుకురావడానికి కొరకాయ ఆయన ఇష్టపడుతుండగా నేడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ప్రభువుని యేసునందు విశ్వాసముంచు, అప్పుడు నీవును నీ జీవితమును శ్రేష్టమైన స్థితిలోనికి తీసుకురాబడుతుంది. అలాగా దేవుడు మనలను సిద్ధపరచునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం తీసేయండి. అది ఒక్క నిమిషం మనల్ని మనముగా పరిశీలన చేస్తాం.